ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూలై నెల 14వ తేదీ నుండి జూలై నెల 20వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో సూర్యగ్రహం, అలాగే కర్కాటక రాశిలో బుధ శుక్రగ్రహాలు, కన్యా రాశిలో చంద్ర కేతు గ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో కుజ గురు గ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కుజ గురు గ్రహాలు, 3వ స్థానంలో సూర్యగ్రహం, 4వ స్థానంలో బుధ శుక్రగ్రహాలు, 6వ స్థానంలో చంద్ర కేతు గ్రహాలు, అలాగే 11వ స్థానంలో శనిగ్రహం వక్రస్థితి, 12వ స్థానంలో రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైన స్థితి గతులే కనపడుతున్నాయి. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, సరైన పద్ధతిలో వాటిని ఆచరించడం బాగా కుదురుతుంది. అలాగే సత్సాంగత్యం అని అనుకూలపడుతుంది. ఆలోచన విధానంలో కూడా కొంత మార్పు కుదురుతుంది. ఆ మార్పు వలన ఆలోచన విధానంలో కొంత మార్పు చోటు చేసుకుంటుంది. తొందరపాటుతనం కొంత తగ్గించుకోగలుగుతారు. నిదానంగా ఆలోచించి సరైన నిర్ణయాలు సకాలంలోనే తీసుకోవడానికి ప్రయత్నం గట్టిగానే చేస్తారు. దూకుడు స్వభావం కొంత తగ్గుతుంది. అలాగే మంచి చురుకైన ఆలోచనలు, ముందు చూపు, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు కుదురుతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో మంచి అనుకూలత ఉంటుంది. ఆర్థిక స్థితి కొంత మెరుగుపడే అవకాశం ఉంది. ధన సంబంధించిన విషయాల్లో చిన్న చిన్న పేచీలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా మంచి అనుకూలమైన స్థితిగతులు కుదురుతాయి. అలాగే గృహ వాహన యోగాలు ఈ వారం అనుకూలంగానే ఉన్నాయని తెలుస్తోంది. విద్యా వ్యవహారాలు అనుకూలమైన పరిస్థితిలోనే ఉంటున్నాయి. విద్యార్థులకి మంచి అనుకూల స్థితి కలుగుతుంది. విద్యలో రాణించగలుగుతారు. ఒక గుర్తింపు కలిగే అవకాశం బాగానే ఉంది. అలాగే ఆర్థికపరమైన రుణ సంబంధించిన విషయాలలో కొంత అనుకూలత కుదురుతుంది. అయితే ఇక్కడ ప్రణాళికలో రుణాలు ఎలా తీర్చుకోవాలి, ఏ పద్ధతిలో, అంటే మొత్తం ఒకసారి చెల్లించి తగ్గించుకోవాలన్నా, కొంత తగ్గించి కొంత అమౌంట్ ఇచ్చి తగ్గించుకోవాలన్నా అని ఒక మంచి ప్రణాళికలు తీసుకోగలుగుతారు. అలాగే రుణదాతలతో చర్చించడం కూడా జరుగుతుంది. నేను ఇలా ఇవ్వగలుగుతాను, ఇలా ఇవ్వలేను అని ఒక స్టాండర్డ్గా ఒక ఆలోచన ప్రకటించడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలమైన అవగాహన కుదురుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్తగా డిపాజిట్లు చేయాలన్నా బాగా ఆలోచన చేసుకోవడం మంచిది. అంటే చేసే పని అదే అయినప్పటికీ కూడా సరైన నిర్ణయం బాగా ఆలోచన చేసి తీసుకుంటే బాగుంటుంది. చిన్న చిన్న పెట్టుబడులు పెట్టుకోవడానికి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తుంది. షేర్ మార్కెట్లు మొదలైన విషయాల్లో కూడా బాగా అనుకూలంగానే ఉంటుంది.
అయితే ఉధృతంగా వెళ్లకుండా ఉంటే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ మొదలైన వ్యవహారాలు కూడా బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. అటువంటి ప్రయత్నాలు చేసుకునే వాళ్ళకి సరైన పద్ధతిలోనే కుదురుతాయి. అలాగే భాగ్యస్థితి బాగా అనుకూలంగా ఉంది. భాగ్యం వృద్ధి అవుతుందని తెలుస్తుంది. అంటే మనం ఎక్కడ పెట్టుబడి పెట్టినా ఏదైనా పని చేసినా ఈ వారంలో కొంత అనుకూలమైన స్థితిగతుల్ని చూపించగలుగుతుంది. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాల్లో మంచి అనుకూలత ఉన్నది. అంటే ఉద్యోగ వ్యాపారాది విషయాల్లో పెద్దగా ఇబ్బందులు ఉండవు. అన్నీ కొంత మనకు అనుకూలమైన వాతావరణంతో కుదురుతుంటాయి. కొంతవరకు మనకి గుర్తింపు, కీర్తి, ప్రతిష్టలు కలుగుతాయి. అన్ని రకాల పనులు మనం చెప్పినట్టుగానే జరుగుతుంటాయి. కొంత పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని ఉండదు. అయితే ఉద్యోగ స్థితిలో కొత్త ఆలోచనలు చేయగలుగుతారు. అలాగే ఇంకా కొత్త పద్ధతిలో మన వర్క్ స్టైల్ని మార్చుకోగలుగుతారు. అనేక విధాలుగా కొత్త లక్షణాలు కలుగుతూ ఉంటాయి. అలాగే దూర దేశాలు, దూర ప్రాంతాలకు వెళ్ళాలనే ఆలోచనలో సరైన విధానం కుదురుతుంది. అంటే ఒక స్టాండర్డ్ నిర్ణయం తీసుకోగలుగుతారు. కొన్ని రోజులు వెళ్ళాలి, కొన్ని రోజులు వద్దు అనే ఆలోచనలు మధ్యలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ వారంలో ఒక రకమైన స్థిరమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే బయట దేశంలో ఉండే మిత్రులు ఎవరైనా, బంధువులు, మిత్రులు అందరితో కూడా మాట్లాడడం, మంచి విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. సాధారణమైన ఖర్చులు ఉంటుంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు, అతిగా ఉండే ఖర్చులు అయితే ఏమీ ఉండవు. కొత్త ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం కానీ, వ్యాపార ప్రయత్నం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఇలాంటి ప్రయత్నాలు ఏదైనా చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది, అనుకూలపడుతుందని అర్థం. కాబట్టి ఈ వారం ఈ మేషరాశి వారికి అన్ని విషయాల్లో కూడా కొంత శుభాధిక్యత పెరిగి ఉన్నదని తెలుస్తుంది. ఇంకా కొంత మంచి శుభ లక్షణాలు కలగడం, శుభాధిక్యత పెరగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే ఇంకా మంచి శుభ లక్షణాలు కలుగుతాయని తెలుస్తుంది. ఇంకా మంచి అనుకూలమైన పరిస్థితులు చూడగలుగుతాము. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.